హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి కాలర్ నెక్ కోట్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకుందాము. వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఈ కోట్ కటింగ్కి మెయిన్ క్లాత్ వచ్చేసి మనము మీటర్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ భాగం వచ్చేసి 1/2 మీటర్ తీసుకోవాలి. ముందుగా ఈ లైనింగ్ భాగాన్ని తీసుకొని 4 మడతలుగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. ఇది వచ్చేసి 1/2 మీటర్ అన్నమాట. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ అని తీసుకోవాలి. ఇది వచ్చేసి కాలర్ నెక్ కాబట్టి మనకి టోటల్ షోల్డర్ భాగము ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక టోటల్ షోల్డర్ భాగం వచ్చేసి 13 ఇంచులు, అందులో సగం అంటే 6.5 ఇంచులు. ఇలా 6.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత చంక భాగం అనేది తీసుకోవాలి. మనకి షోల్డర్ అనేది ఎంత ఉంటుందో దాదాపుగా ఆర్మ్ హోల్ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా ఈ విధంగా 6.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇలా 2 వైపులా సరి చూసుకోవాలి, క్రాస్ అనేది పోకుండా. ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలతను తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత 34 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 8.5 ఇంచులు. తర్వాత ఈ నడుం భాగం దగ్గర చుట్టుకొలత 30 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 7.5 ఇంచులు. దీనికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, అంటే కింద 8 ఇంచులు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి నేను 1.5 ఇంచు అనేది తీసుకుంటున్నాను. 1.5 లేదా 2 ఇంచులు అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్ భాగం అనేది తీసుకోవాలి. ఇక నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది తీసుకోవాలి. ఇక నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ భాగానికి 3 ఇంచులు, బ్యాక్ భాగానికి 1 ఇంచు అనేది తీసుకోవాలి. తీసుకొని మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా 2 వైపులా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనికి ఇలా రౌండ్గా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. తర్వాత షోల్డర్ భాగం దగ్గర 1/2 ఇంచుల డౌన్కి మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఈ చంక భాగం దగ్గర 1/2 ఇంచు ఈ విధంగా ముందు వైపు జరుపుకొని ఇలా షోల్డర్ భాగం నుంచి ఈ మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి 1 మార్కు, తర్వాత 1 ఇంచుకి 1 మార్క్ అనేది తీసుకోవాలి. ఈ చంక భాగంలో సగ భాగం నుంచి ఇలా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. 1.5 అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ సైడ్ భాగానికి ఇలా 1 ఇంచు ఈ విధంగా పై భాగానికి మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాస్గా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, పైది వచ్చేసి మనము ఫ్రంట్ భాగం కింద తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అని చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్ భాగాన్ని మనము విడిగా తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని ఈ ఫ్రంట్ భాగానికి నెక్ యొక్క డీప్ భాగాన్ని, అదేవిధంగా ఈ చంక భాగం యొక్క లోతు భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగము, ఇది వచ్చేసి మనకి బ్యాక్ భాగము. ఇలా బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మీటర్ క్లాత్. ఈ మీటర్ క్లాత్ని ఇక్కడ చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డబుల్ ఫోల్డ్ కదా, మళ్ళీ దీన్ని తిరిగి డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి, అంటే 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా 4 మడతలుగా వేసుకున్న తర్వాత దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకొని దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టిన తర్వాత ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసాం కదా. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ మిగిలిన క్లాత్లో మనము ఎబో ఎల్బో హ్యాండ్స్ అంటే 3/4 హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా 4 మడతలుగా వేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇలా 15 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా 15 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాలను ఈ విధంగా కలుపుకోవాలి. ఇవి వచ్చేసి 3/4 హ్యాండ్స్.
తర్వాత హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1 లేదా 1.5 ఇంచు అనేది తీసుకోవచ్చు. తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగం అనేది ఇలా 3 ఇంచులకు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి. మిడిల్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు. ఈ కింది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు భాగము. ఇలా స్టార్టింగ్ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా ఈ విధంగా క్రాస్గా వెళ్ళాలి. ఇప్పుడు మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్ అనేది కలిసే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగము ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకి పక్క భాగాన మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి కాలర్ భాగాన్ని వేయడానికి అనమాట. ఇక్కడ చూడండి, మనం కట్ చేసిన భాగాన్ని చూద్దాము. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము. ఇది వచ్చేసి 3/4 హ్యాండ్స్. తర్వాత మనం కాలర్ నెక్ భాగం వేయడానికి మిగిలిన క్లాత్ అనమాట. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ముందుగా మనం ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకుందాం. తీసుకొని ఈ మెయిన్ క్లాత్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది పైవైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీనిపైన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. అంటే 2 సీదా భాగాలు ఎదురెదురుగా ఉండాలి. ఇలా చూసుకొని దీని యొక్క కింది భాగాన్ని కుట్టు వేసి తిప్పుకోవాలన్నమాట. అంటే సీదాకు సీదా వైపు పెట్టి కుట్టి తిప్పుకోవాలి. ఇలా కింది భాగాన మాత్రమే ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ పక్కన ఉన్న ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ భాగాన్ని ఈ విధంగా పక్క వైపున అనుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా చివరి భాగాన కుట్టని వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని విధంగా లోపల వైపు తిప్పుకొని దీని యొక్క పై భాగాన మరొక కుట్టు అనేది వేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే కింది భాగాన నేను పట్టి భాగం వేయకుండా ఇలా సీదాకు సీదావి పెట్టి కుట్టి తిప్పుతున్నాను అన్నమాట. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీని చుట్టూ రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. అంటే సైడ్ భాగాలకి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ విధంగా చుట్టూ రఫ్గా కుట్టు వేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ మధ్య భాగంలో ఓపెన్ భాగం ఇచ్చుకోవాలి. అంటే ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. ఇలా ఈ విధంగా బాడీ పార్ట్ భాగాన్ని ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. వేసుకొని ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న భాగాన్ని మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనకు 2 భాగాలు వస్తాయి. ఒకటి రైట్ భాగము, ఒకటి లెఫ్ట్ భాగం అనమాట. ఇక నేను రైట్ భాగాన్ని తీసుకున్నాను. దీనికి పట్టి భాగాన్ని కుట్టి లోపలికి తిప్పుకోవాలి. దీనికోసము ఇలా 2 ఇంచులు ఉండే విధంగా డబుల్ పట్టి అని పెట్టాను. ఇలా పెట్టుకొని ఇలా కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకోవాలి. కుట్టుకొని దీన్ని లోపల వైపు తిప్పుకోవాలి. అంటే మనం మామూలుగా ఉక్స్ పట్టి వేస్తాం చూసారా, ఆ విధంగా అన్నమాట. ఇలా ఈ విధంగా కుట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ పక్క వైపు జరుపుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఒకవేళ మీరు కావాలి అనుకున్నట్లయితే కటింగ్ చేసేటప్పుడే 2 ఇంచుల క్లాత్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ ఉంచుకున్న ఎక్స్ట్రా 2 ఇంచుల క్లాత్ని ఈ విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు. లేదా ఈ విధంగా మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కూడా యాడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా వేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ విధంగా పట్టి భాగం అనేది పెట్టుకోవాలి. ఇలా మనం రైట్ భాగాన్ని కుట్టాం కదా, సేమ్ ఇదే విధంగా లెఫ్ట్ పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి లెఫ్ట్ పార్ట్ అనమాట. ఇలా ఈ విధంగా మనము ఫ్రంట్ భాగాన్ని కుట్టుకున్నాం కదా. ఇలా ఫ్రంట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ భాగము. ఇక్కడ ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కుట్టానో సేమ్ అదే విధంగా కుట్టాను. అంటే కింది భాగాన సీదాకు సీదవి పెట్టి కుట్టి తిప్పి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాల్ని కటింగ్ అనేది చేశాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి.
ఖచ్చితంగా డబల్ కుట్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా స్టార్టింగ్ మరియు ఎండింగ్ రివర్స్ కుట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కాలర్ నెక్ అనేది వేసుకోవాలి. దీనికోసము ఇలా బాడీ పార్ట్ని విధంగా 2 భాగాలుగా వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా 2 భాగాలుగా వేసుకొని ఇప్పుడు మనము మెజర్మెంట్ అనేది ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ టేప్తో మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా జాగ్రత్తగా మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇలా టేప్తో కనుక చూసినట్లయితే ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే కరెక్ట్గా 7.1 ఇంచ్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం దీనికి కాలర్ నెక్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాము. దీనికోసం ఇక్కడ మనము బక్రం క్లాత్ని తీసుకోవాలి. ఇలా బక్రంను తీసుకొని ఇటువైపు ఈ వైపు మనం క్లోజ్గా ఉండే విధంగా చూసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి డబుల్ ఫోల్డ్ వేస్తే ఎంత వచ్చింది, 7.1 ఇంచ్ అనేది వచ్చింది కదా. ఇలా 7.1 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది కూడా మనకి డబుల్ ఫోల్డే ఉంది బక్రం కూడా. నెక్ వెడల్పు ఎంత తీసుకున్నాము, 3 ఇంచులు తీసుకున్నాం. ఇలా 3 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ చివరి భాగాన అంటే 7.1 ఇంచ్ దగ్గర ఇలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 3 ఇంచుల వరకు స్ట్రైట్గా ఉండి ఇలా క్రాస్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పై వైపుకు వెళ్ళాలి. తర్వాత ఇక్కడ నుంచి 1 ఇంచుకి పై వైపున మనము మార్కింగ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఇలా 1 ఇంచుకి పై వైపుకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మన మెజర్మెంట్ అనేది ఎంత వస్తుందో మరొకసారి చూసుకోవాలి. ఇలా ఈ పై వైపున చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇలా 7.1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని సేమ్ ఇదే విధంగా కింది వైపున కూడా చూసుకోవాలి. చూసుకుని కొంచెం కాలర్ నెక్ షేప్ వచ్చే విధంగా ఇలా కర్వ్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా కాలర్ నెక్కి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకి నెక్ భాగం అన్నమాట. ఇప్పుడు మనకి కట్ చేయగా మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా, దాని విధంగా తీసుకోవాలి. తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది పై వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన బక్రం క్లాత్ వేసుకోవాలి. దీని యొక్క జిగురు అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేయడం వల్ల ఇలా స్టిక్ అవుతుంది అనమాట. ఇలా స్టిక్ అయిన తర్వాత దీని యొక్క పక్క భాగాన మనం పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో ఉంచుకొని ఈ మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే మన బక్రం వైపుకి ఒకవైపు జిగురు ఉంటుంది, దాన్ని లోపల వైపుకు ఉండే విధంగా చూసుకొని ఐరన్ చేయడం వల్ల ఈ బక్రం అనేది క్లాత్ భాగానికి స్టిఫ్ అవుతుంది. ఇలా ఈ విధంగా మనం పట్టి భాగాన్ని పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మరొక క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా ఇలా ఈ విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని మనం కుట్టు అనేది ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా చుట్టూ వచ్చి మళ్ళీ రెండో వైపు ఇక్కడి వరకు అనమాట. ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి ఊడిపోకుండా. ఇలా కరెక్ట్గా బకరం యొక్క చివరి భాగాన కుట్టు వచ్చే విధంగా చూసుకోవాలి. ఇలా రెండో చివరి భాగాన కూడా రివర్స్ కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని ఉంచుకొని ఈ మిగతా క్లాత్ భాగాన్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, ఈ మూల భాగాలు కరెక్ట్గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి. ఇలా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఈ అంచు భాగాల దగ్గర కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇచ్చి ఇప్పుడు దీన్ని ఇలా సీదా భాగం వైపు ఈ విధంగా తిప్పుకోవాలి. ఇలా సీదా భాగం వైపు తిప్పుకొని ఇలా కాలర్ భాగాన్ని ఇలా సరి చేసుకోవాలి. మనకి కాలర్ భాగము స్టిఫ్గా ఉండడానికి దీనిపైన ఒకసారి ఐరన్ అనేది చేయాలి. ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి కాలర్ భాగం అనేది స్టిఫ్ అవుతుంది అనమాట. ఇంకా మనకి కరెక్ట్గా స్టిఫ్గా ఉండడానికి దీని యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. అదేవిధంగా చివరి భాగాన కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండో చివరి భాగాన మనం పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఒకవైపు పట్టి పెట్టాము, ఒకవైపు ఏమో కొంచెం ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ ఉంచామన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి సెంటర్ పాయింట్ని మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. దీనికి కూడా సెంటర్ పాయింట్ని మార్కింగ్ అని పెట్టుకోవాలి. అది ఇక్కడ ఏంటంటే కాలర్ భాగం అనేది ఉల్టా వైపు నుంచి వేయాలి. ఇలా ఈ విధంగా ఉల్టా వైపు తీసుకొని
ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి మనకి కాలర్ భాగం అనేది సరిపోతుందో లేదో ఇలా సరి చూసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ చూడండి, మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇటు మీకు రెండో వైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ విధంగా ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇక నేను ఏంటంటే ఒక చివరి నుంచి కాలర్ భాగాన్ని వేస్తున్నాను. మీకు కావాలంటే సెంటర్ నుండి కూడా కాలర్ భాగాన్ని వేసుకోవచ్చు. మనం ఒక పట్టీ లెవెల్లో క్లాత్ భాగాన్ని ఉంచుకున్నాం కదా, దాన్ని ఒక ఖర్చు లెవెల్లో ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా నాకు కొంచెం ఎంకరేజింగ్ కూడా చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా మనకి సెంటర్ పాయింట్ అనేది కరెక్ట్గా కలిసింది. సేమ్ ఇదే విధంగా ఒకే ఖర్చు లెవెల్లో ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, మనకి రెండో వైపు కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనం మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాం కాబట్టి ఇలా మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకోవాలి. ఇలా సీదా వైపు తిప్పుకొని కాలర్ భాగాన్ని సరి చేసుకోవాలి. ఈ ఖర్చు భాగాలు ఉన్నాయి కదా, ఈ ఖర్చు భాగాలని ఈ విధంగా లోపల వైపు కనుక్కోవాలి. ఇలా లోపల వైపు కనుక్కొని ఇలా ఈ విధంగా ఇలా ఖర్చు భాగాలను ఈ విధంగా లోపల వైపు కనుక్కొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. అంటే మనకి నీట్ ఫినిషింగ్ కోసం ఈ ఖర్చు భాగాన్ని లోపల వైపు కనుక్కుంటున్నాం అన్నమాట. ఇలా లోపల వైపు కనుక్కొని దీని యొక్క చివరి భాగాన కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా మరియు చివరి భాగాన రివర్స్ కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కాలర్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను సరి చేస్తున్నాను. ఇలా సరి చేసిన తర్వాత మనకి కాలర్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుందన్నమాట. ఇలా కనబడుతుంది. ఇలా కాలర్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇక నేను ఏంటంటే చివరి భాగాన పట్టీ అనేది పెట్టాను. రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని ఇలా ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. అంటే ఇలా ఫ్రంట్ డీప్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ డీప్ని ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి ఉండే విధంగా చూసుకునే విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఏర్పడే విధంగా ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్ ఏంటంటే రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట. అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ కాకుండా రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది. మనకి క్లాత్ మిగిలినా తగ్గినా కూడా రెండు వైపులా ఈక్వల్గా ఉంటుంది. ఇలా ఈ విధంగా మనము హ్యాండ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా రెండు వైపులా హ్యాండ్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సైడ్ భాగాలను ఇలా కరెక్ట్గా సరి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచులు పెట్టాము. బాడీ పార్ట్కి ఎక్స్ట్రా ఖర్చు వచ్చేసి 1.5 ఇంచు పెట్టాం కదా. సేమ్ మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీని యొక్క పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లనే వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి కాలర్ నెక్ కోట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇలా కాలర్ నెక్ ఈ విధంగా వేసాము. తర్వాత ఇలా 3/4 హ్యాండ్స్ అనేవి వేసాము. అది ఫ్రంట్ భాగాన ఓపెన్ చేసి మనము ఇలా పట్టి భాగాన్ని పెట్టాము. తర్వాత ఈ చివరి భాగాన కొంచెం ఇలా కర్వ్ అనేది ఇచ్చాము. ఇలా ఎంతో ఈజీగా కాలర్ నెక్ కోట్ కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.